ವಾಕ್ಯ ಮುಗಿಯಲ್ಪಡಬೇಕಾದ್ರೆ ಹಿಂಗೆ ಹೇಳ್ತದೆ, ಅಲ್ಲಿ వాక్యములో ముగించబడాలంటే ఇంకొక వాక్యం ఉంది. ಆತನ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ನಾವು ಗುಣವಾದೆವು. ఆయన గాయములను బట్టి మనము స్వస్థత నొందుతున్నాం. ಹಂಗಂದ್ರೆ ಏನ್ ಅರ್ಥ ಗೊತ್ತಾ? దానికి అర్థం ఏమిటో తెలుసా? ಆತನ ಶರೀರದ ಮೇಲೆ ಬಿದ್ದಂತ ಅಷ್ಟು ಗಾಯಗಳು, ఆయన శరీరం మీద పడ్డటువంటి ఆ యొక్క గాయములు ಏನಕ್ಕೋಸ್ಕರ ಗೊತ್ತಾ? ఆ దేని కొరకు తెలుసా? ನೀನು ನಾನು ಸ್ವಸ್ಥತೆಯಿಂದ ಬದುಕದಕ್ಕಾಗಿ. మీరు నేను స్వస్థత కలిగి జీవించడానికి. ಹಂಗಂದ್ರೆ ఆ విధంగా అంటే ದೇವ ಜನರೇ, దేవుని జనులారా, ಇವತ್ತು ಆತನ ಬಾಸುಂಡೆಗಳ ಗಾಯದಿಂದ ನೀವು ಇವತ್ತಿಗೂ ಗುಣ ಹೊಂದಕ್ಕೆ ಸಾಧ್ಯ. ఆయన గాయములను బట్టి ఈ రోజు కూడా మనము స్వస్థత పొందడానికి సాధ్యమే. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆತನ ಬಾಸುಂಡೆಗಳ ಶಕ್ತಿ ಇವತ್ತು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಇಳಿದು ಬರ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೆ. ఆయన గాయములు నొందినటువంటి ఆ యొక్క శక్తి మన జీవితంలో దిగి రాబోతుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾವತ್ತು ಇದೆಲ್ಲ ನಾವು ಸಿಲುಬೆ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಂತಿರೋ, మనం ఎప్పుడైతే సిలువను గురించి నేర్చుకుంటూ ఉంటామో ಅವಾಗ ದೇವ ಶಕ್ತಿನ ನೋಡಕ್ಕಾಗುತ್ತೆ. అప్పుడు మాత్రం మనం దేవుని శక్తిని చూడగలుగుతాం.